గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్తా కార్యక్రమానికి స్వాగతం. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్తా కార్యక్రమానికి స్వాగతం. మనం ఈనాడు, వెలుగు, సాక్షి, నమస్తే తెలంగాణ, ఇలా ఆంధ్రజ్యోతి, ఇలా రకరకాల దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికలో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే మనకి ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు విచారించిన నేపథ్యంలో ఏం జరిగింది అనే దానికి సంబంధించి మనకి ఇక్కడ ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ గా ఇచ్చారు. అయితే 10 గంటల పాటు మరి విచారణ కొనసాగినట్లు 14 ప్రశ్నలు అందులో అడిగినట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక హెడ్లైన్ చూసినట్లయితే 2018లోనే పేపర్ల లీక్ స్కెచ్ స్టార్ట్ చేశారు అనేది కూడా, దానిపైన ఒక స్కెచ్ అనేది గీశారు అనేది కూడా మనకి ఇప్పుడు ప్రెసెంట్ హాట్ టాపిక్ గా నడుస్తున్నటువంటి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన హెడ్లైన్స్ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే మరొక హెడ్లైన్ చూస్తే ర్యాగింగే కారణం అంటూ ప్రీతి మృతికి కారణమైనటువంటి ఆ సంగతి కూడా మనకి ఇక్కడ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. అంటే వరంగల్ కమిషనర్ ఏవి రంగనాథ్ కొన్ని విషయాలను మనకు వెల్లడించారు. సో దానికి సంబంధించి కూడా మనం కొన్ని డీటెయిల్స్ చూడొచ్చు. అలాగే మరొకటి చూసినట్లయితే హెడ్లైన్ సర్కారు శాఖలు అవుట్ సోర్సింగ్ చేతుల్లోనే ఉన్నాయి అనేది, కంప్యూటర్ ఆపరేటర్లు, ఐటీ ఎక్స్పర్ట్లు కూడా, టెక్నీషియన్లు కూడా అంతా వాళ్లే ఉన్నారు కాబట్టి సర్కార్కి సంబంధించిన వాళ్ళే, దానికి సంబంధించి మాత్రమే ఉన్నారు కాబట్టి ప్రతిదీ కూడా సర్కారు హస్తం లేకుండా ఇది కూడా జరగట్లేదు అన్నట్లు మరొక ప్రధాన వార్త అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సో అన్నిటికి సంబంధించి మనం ఒకసారి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ప్రధాన హెడ్లైన్ గా ఇచ్చిన సౌత్ గ్రూప్ సంగతి ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చారు ఎమ్మెల్సీ కవితకు సంబంధించి. అంటే 100 కోట్ల ముడుపులు ఎక్కడ చేతులు మారాయి, ఎలా లావాదేవీలపై ఆరాలు అన్నిటికీ సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చారు. సో దాన్ని చూద్దాం. ఇక నిన్న ఈడీ అధికారులు ఎదుట మరి ఆమె వెళ్ళినట్లుగా తెలుస్తుంది, ఎమ్మెల్సీ కవిత అక్కడికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అలాగే మంత్రి కేటీఆర్ కూడా వెళ్ళారు, ఇతరత్ర మంత్రులు కూడా వారి వెంట వెళ్ళినట్లుగా తెలుస్తుంది. సో అందరూ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఈడీ అధికారులు విచారణలో 14 ప్రశ్నలు అడిగారు. ఇక దానికి సంబంధించి సౌత్ గ్రూప్ సంగతి ఏంటి అంటే ఒక క్వశ్చన్ మార్క్ గా పెట్టారు. లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించిన ఈడీ అధికారులు మరోసారి ఈ రోజు కూడా మరి విచారణకు హాజరు కావాలని కూడా ఇప్పటికే ఆమెకి తెలియచేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక సాయంత్రం ఈడీ హెడ్ క్వార్టర్స్ ముందు హై టెన్షన్ కూడా నెలకొనే అవకాశాలు ఉండొచ్చు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గానే ఇచ్చారు. అలాగే ఇంకా ఆఫీస్ వద్దకు లాయర్లు, డాక్టర్లు రావడంతో అక్కడ కొంత ఉత్కంఠత కూడా నెలకొన్నట్లుగా తెలుస్తుంది. నిన్నటి పరిస్థితి అంతా కూడా మొత్తంగా అయితే మళ్ళీ ఈ రోజు విచారణ ఉంటుంది. ఉదయం 11 గంటలకు ఖచ్చితంగా రావాలని కూడా ఈడీ ఆదేశాలు జారీ చేశారు ఎమ్మెల్సీ కవితకు అనేది మనకి క్లియర్ గా ఇచ్చారు. సో నిన్న మాత్రం 10 గంటల విచారణలో 11 ప్రశ్నలు మరి అడిగినట్లుగా తెలుస్తుంది. సో వాటికి ఎలా అయినప్పటికీ కూడా విక్టరీతో ఆమె బయటకు వచ్చినట్లుగా మాత్రం ఆమె చూపిస్తున్నారు. ప్రతిసారి కూడా ఏం జరుగుతుంది అనే ఉత్కంఠత ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఆవిడ వెళ్ళిన ప్రతిసారి కూడా మళ్ళీ తిరిగి బయటికి విక్టరీతోని రావడం జరుగుతుంది అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్ గా వెలుగులో కూడా ఇచ్చేసారు. సో చూద్దాం ఇంకా దానికి సంబంధించి మరి ఇక ఆఫీస్ వద్దకు లాయర్లు, డాక్టర్లు రావడంతో అంతా కూడా ఉత్కంఠత నెలకొంది. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు అప్పటికి కూడా అక్కడంతా కూడా అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు. అలాగే ఢిల్లీలో ఉండే పరిస్థితిని సమీక్షించిన కేటీఆర్ అండ్ హరీష్ రావు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అక్కడ మరి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు హరీష్ రావు అలాగే మంత్రి కేటీఆర్ అక్కడంతా కూడా అక్కడ ఏం జరుగుతుంది ఏంటంటూ కూడా అక్కడ ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఒకసారి అక్కడ పరిస్థితులు అన్నింటినీ కూడా సమీక్షించారు అంటూ కూడా తెలుస్తుంది. ఇంకా కవిత వెళ్ళిన ప్రతిసారి నిన్న మాత్రం కవితతో పాటు కవిత భర్త కూడా వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఈడీ అధికారుల దగ్గర నుంచి ఆమె ఎంతో హ్యాపీగా మరి విక్టరీతో నేను బయటకు వచ్చాను అన్నట్లుగా చూపిస్తున్నటువంటి ఫోటోను కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మనం 4th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే ఇంకా నిన్న ప్రశ్నించిన ఈడీ అధికారులు మరోసారి ఈ రోజు కూడా రావాలి అని చెప్పేసి కరెక్ట్గా 11 గంటలకు మళ్ళీ ఈడీ అధికారులు ఎదుట విచారణ కొనసాగించాలి కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ రమ్మని చెప్పేసి ఈడీ అధికారులు నోటీస్ ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా మనకి ఇచ్చేసారి. ఇంకా సో ఏం జరుగుతుంది అనేది ఒక ఉత్కంఠత అయితే ప్రతిరోజు కూడా ఒక ఉత్కంఠంగానే నెలకొంటుంది అనేది మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు వెలుగులో. అలాగే మరొక వార్త చూసి ఇక 2018లోనే పేపర్ల లీక్ స్కెచ్ ఉంది అనేది ఇక్కడ ఇచ్చారు. ఆ ఏడాది ప్రవీణ్ రాజశేఖర్ యాక్టివిటీస్ పై కూడా సిట్ ఆరా తీసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు కాబట్టి రోజుకొక
విషయం అనేది బయటకు వస్తూ ఉంది అనేది మనకి ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది. అయితే అసలు ఈ స్కెచ్ అనేది ఇప్పుడు వేసింది కాదు. రాజశేఖర్ కానీ, ప్రవీణ్ కానీ, రేణుక కానీ వీళ్ళంతా కూడా 2018లోనే ఈ యొక్క పేపర్‌ల లీక్ అనే స్కెచ్ ప్రారంభించారు. ఈ సిట్ దర్యాప్తులో ఈ విషయం కూడా బయటకు వచ్చినట్లుగా తెలుస్తుంది అని మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అదే సమయంలో గురుకుల హిందీ పండిట్ పరీక్ష రాసిన రేణుక అంటూ కూడా ఆ టైంలో 2018లోనే అక్కడ వాళ్ళు ఈ పేపర్ లీకేజ్ అనేది దానికి స్కెచ్ గీశారు. అక్కడ ఆ టైంలో గురుకులాలకు సంబంధించి రేణుక అనే వ్యక్తి ఒక గురుకులాలకు సంబంధించిన హిందీ పండిట్ ఎగ్జామ్ కూడా రాసినట్లుగా తెలుస్తుంది. అలాగే మూడో రోజు చూసుకున్నట్లయితే మూడో రోజు కొనసాగిన సిట్ దర్యాప్తులో ఇలాంటి విషయాలన్నీ కూడా కీలకమైన విషయాలన్నీ కూడా బయటికి వస్తున్నాయి అన్నట్లుగా మనకి వెలుగులో ఇచ్చారు. అలాగే ఇంకా చూద్దాం. ఇంకా అలాగే ప్రవీణ్, రాజశేఖర్ ఇళ్లలో కూడా ఈడీ అధికారులు అలాగే సిట్ కూడా కొంత దర్యాప్తు కొనసాగిస్తారు అనేది మాత్రం సోదాలు చేస్తారు అనేది మాత్రం మనకి క్లియర్‌గా ఇచ్చారు. ఇక అనేక మంది కూడా నాయకులందరూ కూడా దీనిని మరి సిబిఐ కూడా అప్పగించాలి. వీళ్ళది దర్యాప్తు చేయాలి సిబిఐ కూడా అనేది కూడా ఒక కోణంలో తెలుస్తుంది. ఇక రేవంత్ రెడ్డికి సిట్ కొన్ని నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే చూసినట్లయితే ఈ నెల 23న హాజరు కావాలన్న అధికారులు. ఇక పేపర్ లీక్ ఆరోపణలపై అదానీ కొన్ని ఆధారాలు ఇవ్వాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డికి సిట్ కూడా కొన్ని నోటీసులు జారీ చేసి ఈ నెల 24న వాళ్ళతో హాజరు కావాలని కూడా నోటీసులు జారీ చేసినట్లుగా మనకు ఒక వార్త అయితే సంచలనం ఇచ్చారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే 6th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే 2018లోనే పేపర్ లీక్ అనే స్కెచ్ కొనసాగింది అనేది మాత్రం మనకి సిట్ దర్యాప్తులో వెల్లడించినట్లుగా అర్థమవుతుంది. సో మరొక వార్త చూసినట్లయితే ప్రీతి మృతికి ర్యాగింగే కారణం అంటూ వరంగల్ కమిషనర్ ఏవి రంగనాథ్ ఒక సంచలన విషయాన్ని మనకి ఇక్కడ వెల్లడించారు. ఆమెది సూసైడ్ లేదా కార్డియాక్ అరెస్ట్ కావచ్చు, అందుకు సైఫ్ చేసిన ర్యాగింగ్ ఒత్తిడే కారణం అంటూ కూడా, ఒకవేళ సూసైడ్ కావచ్చు, కార్డియాక్ కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ తన వాట్సాప్ కానీ, తన ఇన్స్టా కానీ, తనది ఫేస్బుక్ కానీ ఇవన్నీ కూడా చూసినప్పుడు, తనని అంతా కూడా ఎంక్వైరీ చేసినప్పుడు, తన చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులను చూసినప్పుడు అంతా కూడా చూస్తే ఖచ్చితంగా అది కార్డియాక్ కావచ్చు, ఆత్మహత్య కావచ్చు. కానీ దాని అంతటికీ కారణం మాత్రం సైఫ్ ర్యాగింగే కారణం, తను ఒత్తిడికి గురైంది అనేది మాత్రం కన్ఫామ్ గా చెప్పగలం అంటూ కూడా మరి వరంగల్ కమిషనర్ ఏవి రంగనాథ్ కూడా మనకి వెల్లడించినట్టు ఇక్కడ ఇచ్చారు. ఖచ్చితంగా ఒత్తిడి వల్లే అలా జరిగింది అనేది చూద్దాం. ఇక అందుకు సైఫ్ చేసిన ర్యాగింగే ఒత్తిడే కారణమవుతుంది. ఇక ఘటనా స్థలిలో దొరికిన ఇంజెక్షన్ అన్ని కూడా మామూలువే అవి అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం కూడా వెయిట్ చేస్తున్నామంటూ కూడా చెప్తుంది. ఇక సైఫ్కు 10 ఏళ్ల శిక్ష తప్పదని కూడా వెల్లడి. ఇప్పటికే సైఫ్కు సంబంధించి ఆయనకు శిక్ష కూడా పడింది. 10 ఏళ్ల వరకు కూడా ఆయనకు శిక్ష ఖచ్చితంగా పడుతుంది అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. తప్పదు అంటూ కూడా ఏవి రంగనాథ్ వరంగల్ కమిషనర్ వెల్లడించారు. ఖచ్చితంగా ప్రీతికి సంబంధించిన ఈ కేసులో సైఫ్ ప్రధాన నిందితుడిగా ఉన్న సైఫ్ మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేయబడ్డాడు. ఇప్పుడు ఇంకా ఆయనకి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది అనేది అయితే క్లియర్గా ఇచ్చేశారు. ఇక ప్రీతికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం అంతా కూడా వెయిట్ చేస్తున్నారు. అక్కడ దొరికినటువంటి ఇంజెక్షన్స్ కావచ్చు, ఏవైనా అవన్నీ కూడా నార్మల్వే అనేది కూడా రిపోర్ట్స్లలో వెల్లడైనట్లుగా తెలుస్తుంది. సో మొత్తంగా అయితే తాను ఎక్కువగా ఒత్తిడికి లోనైనట్లుగా మాత్రం మనకి ఇక్కడ తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఎక్కువగా అంటే మరిన్ని డీటెయిల్స్ మనం 4th పేజీలో చూడొచ్చు. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే సర్కార్ శాఖలు అవుట్ సోర్సింగ్ చేతుల్లోని కంప్యూటర్ ఆపరేటర్లు అలాగే ఐటీ ఎక్స్పర్ట్లు, టెక్నీషియన్లు అంతా కూడా వాళ్లే ఉన్నారు అంటూ ఇచ్చారు. తహసీల్దార్, ఎంపీడీఓల నుంచి ఐపీఎస్ల దాకా కూడా అందరి వద్ద కూడా వీళ్ళకి రోల్ ఉంది అనేది కూడా చెప్తూ ఉన్నారు. ఇక ఐడి పాస్వర్డ్లు కూడా వీరికి షేర్ చేస్తున్న కొందరు ఆఫీసర్లు, ధరణి పోర్టల్ను రూపొందించిన ఐటీ ఏజెన్సీ చేతుల్లోని ఆపరేటర్లు అంతా కూడా ఉన్నారు వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే అనే దానికి సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చిన ఐటీ సేవలన్నీ కూడా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకే అప్పగిస్తున్న ప్రభుత్వం. టీఎస్పీసీ పేపర్ లీక్ ఘటనతో తెరపైకి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల వ్యవహారం కూడా బయటకు వచ్చింది అనే దానిపై కూడా ఒక వార్త అయితే మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎప్పుడైతే పేపర్ లీకేజ్ కి సంబంధించి ఒక్కొక్కటిగా వెలికి తీస్తున్నారు ఆ యొక్క నేపథ్యంలోనే ఇంకా అనేక విషయాలు కూడా ధరణి పోర్టల్ కు సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్లు ఎవరున్నారు, ఐటీ ఎక్స్పర్ట్స్ ఎవరున్నారు, ఇంకా టెక్నీషియన్స్ ఎవరున్నారు అంతా చూసినట్లయితే సర్కార్కి సంబంధించిన దగ్గర వాళ్ళు మాత్రమే ఉన్నారు అనేది అయితే క్లియర్ గా మనకి ఇక్కడ ఇచ్చేసారు. సో మరొక వార్త మనం చూద్దాం. ఇక అమృత్ పాల్ కేసు
ఎన్ఐఏకి ఇచ్చారు అనేది ఒకటి క్వశ్చన్ మార్క్ పెట్టారు ఇక్కడ. అలాగే అతడి కోసం ముమ్మరంగా కొనసాగుతున్న వేట అనేది కూడా ఇచ్చారు. ఇక 4 అనుచరులపై కేసు నమోదు చేశారు. ఇక ఇవాళ మధ్యాహ్నం దాకా కూడా ఇంటర్నెట్ బంద్ ఉంటుంది అక్కడ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మాత్రం 11th పేజీలో చూడొచ్చు అనేది ఇచ్చారు. సో ఫస్ట్ మనకి ఇక్కడ మాత్రం ప్రధాన హెడ్లైన్, సో చిన్న హెడ్లైన్ గా మాత్రం ప్రస్తావించారు ఫ్రంట్ పేజీలో. సో డీటెయిల్స్ అన్ని ఇంకా 11th పేజీలో చూడొచ్చు. అలాగే మరొక వార్త ఇక చూసినట్లయితే గవర్నర్ కు నోటీసులు ఇవ్వలేం అంటూ రాష్ట్ర సర్కార్ తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు. గవర్నర్ కు నోటీసులు అనేవి ఇవ్వలేం కాబట్టి ఇంకా 10 బిల్లులను గవర్నర్ ఆమోదించడం లేదని ఈ నెల 2న పిటిషన్ వేసిన రాష్ట్ర సర్కార్. కానీ హైకోర్టు చెప్తున్నది ఏంటి, సుప్రీంకోర్టు చెప్తున్నది ఏంటి అంటే గవర్నర్కు ఈ విషయంలో నోటీసులు ఇవ్వలేమంటూ కూడా చెప్తున్నటువంటి విషయం. ఇక 2న పిటిషన్ వేసిన రాష్ట్ర సర్కార్ విచారణ చేపట్టిన సిజేఐ ధర్మాసనం పిటిషన్ పై స్పందన తెలపాలని కేంద్రానికి ఒక సూచన కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. విచారణ ఈ నెల 27కు వాయిదా వేశారు ఈ విషయంపై అంటూ కూడా మనకి సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పినట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం 4th పేజీలో ఇచ్చారు. మనకి ప్రధానంగా హెడ్లైన్ అయితే ఒక స్మాల్ హెడ్లైన్ గా మాత్రమే ప్రస్తావించారు. గవర్నర్ కు నోటీసులు ఇవ్వలేమనేది ఒకటి, రాష్ట్ర సర్కార్కు తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు అనేది మాత్రమే మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనిపై మరోసారి ఈ నెల విచారణ కొనసాగడానికి ఈ నెల 27 వరకు వాయిదా వేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది వెలుగు పేపర్లో. సో మరొక వార్తాపత్రిక చూసినట్లయితే ఈనాడు చూసుకుందాం. ఈనాడు చూసినట్లయితే ఈనాడులో కూడా మనకి ఫస్ట్ ప్రధానంగా అంటే మనకి ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఈడీ అధికారులు విచారణ అనంతరం తను బయటకు వస్తూ విక్టరీ చూపిస్తూ వస్తున్నటువంటి దృశ్యాలు అయితే 10 గంటలు విచారణ 14 ప్రశ్నలు అంటూ కూడా మనకి ఎస్టీస్ గా వెలుగులో అదే ఇచ్చారు. మనకి ఇక్కడ ఈనాడులో కూడా అదే ఇచ్చారు చూడొచ్చు. ఇక కవితను సుదీర్ఘంగా విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేడు మళ్ళీ విచారణకు రావాలన్న దర్యాప్తు సంస్థ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సేమ్ ఎస్టీస్ గా మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే ఇచ్చారు మనకి ఈనాడులో కూడా. సో ఇక విచారణ అనంతరం ఈడీ కార్యాలయం నుంచి ఢిల్లీలోని నివాసానికి వెళ్తూ విజయ చిహ్నం చూపుతున్నటువంటి కవిత అంటూ ఆమె ఫోటోలు కూడా విజయ చిహ్నం చూపిస్తూ తాను బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు కూడా ఇచ్చారు. అలాగే సీఎం కేసీఆర్ విషయానికి వచ్చేటప్పుడు అయితే భాజపావి బరితెగింపు దాడులు అంటూ సీఎం కేసీఆర్ కూడా కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ ప్రగతికి అడ్డంకులు సృష్టిస్తోంది భాజపా అంటూ కూడా ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ చూస్తే కాంగ్రెస్ కు భాజపాలకు అసలు తెలివే లేదు అంటూ, విజన్ లేదు అంటూ కూడా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. సో అలాగే ఇంకా చూసినట్లయితే అందుకే భారాసగా ప్రస్థానాన్ని ప్రారంభించాం మేము అంటే సీఎం కేసీఆర్ ఒక పాయింట్ చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే ఖచ్చితంగా చూసినట్లయితే ఈ కాంగ్రెస్ వాళ్ళకి కానీ ఈ బీజేపీ వాళ్ళకి కానీ అసలు తెలివి లేదు, ఒక విజన్ లేదు, అన్ని బరితెగింపు దాడులు చేస్తూ ఉంటారు, అంతకుమించి వేరే తెలివి అయితే ఏమీ లేదు అన్నట్లుగా సీఎం కేసీఆర్ కూడా ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో మరోసారి గులాబీ పార్టీ విజయం తథ్యం అంటూ కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నారు సీఎం కేసీఆర్. అలాగే చూసినట్లయితే భారత అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి విషయంలో కూడా ఎంతో స్పష్టతనిస్తూ స్పష్టంగా మాట్లాడుతున్నారు అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా చూద్దాం, ఇంకా పార్టీ శ్రేణులకు ఆత్మీయ సందేశం విడుదల చేశారు సీఎం కేసీఆర్ అనేది కూడా ఇచ్చారు. అలాగే దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని కూడా అందరికీ పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. ఎవరు కూడా వెనకడుగు వేద్దు, ప్రతి దుష్ప్రచారాన్ని కూడా మనం తిప్పికొట్టే ప్రయత్నాలు చేయాలి తప్ప ఎక్కడ కూడా తగ్గొద్దు అంటూ కూడా పార్టీ నేతలు అందరికీ కూడా దిశానిర్దేశం చేసి ఆయన అనేక విషయాలు వాళ్ళతో షేర్ చేసుకున్నారు అనేది మనకి క్లియర్ గా ఇచ్చేసరి. ఇంకా మనం చూసినట్లయితే మరొక వార్త మనం చూసినట్లయితే ఇక కొనగలమా బంగారం అంటూ బంగారానికి సంబంధించి అంతర్జాతీయ పరిణామాలతో భగ్గుమంటున్న ధరలు అంటూ 62,000కు తాకింది అనేది బంగారం యొక్క రేట్. 62,000 వరకు పెరిగిపోయింది బంగారం అనేది ఇచ్చారు. ఇంకా 61,300కు స్థిరపడిన వైనం 61,300 వరకు ఇప్పుడు పసిడి ఇంత రేట్లు ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. సో అంటే గోల్డ్ రోజు రోజుకి చూస్తూ ఉంటే ఇంకా పెరిగిపోతూ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 61,300లో నిలిచింది అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో మరొక వార్త మనం చూద్దాం. ఇక కేంద్ర ప్రభుత్వాలు అప్పులు చూసుకుంటే 155 లక్షల కోట్లు అంటూ మనకి ఇక్కడ స్మాల్ హెడ్లైన్, చిన్న హెడ్లైన్ అయితే ప్రస్తావించారు. డీటెయిల్స్ కూడా మనం 5th పేజీలో 2nd పేజీలో చూడొచ్చు. అలాగే చూస్తే ఇంకా జీడిపిలో చూస్తే అది 57.3% ఉంది అంటూ
నిర్మలా సీతారామన్ కూడా వెల్లడించినటువంటి కొన్ని విషయాలను కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. డీటెయిల్స్ సెకండ్ పేజ్లో మనం చూడొచ్చు. అలాగే ఈనాడులో మరొక వార్త మనం చూసినట్లయితే 23న విచారణకు రండి అంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఇక్కడ మనకి ఇచ్చారు. ఇంకా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసినట్లుగా మనం గమనించాలి. అలాగే టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణల నేపథ్యంలోనే జారీ చేశారు నోటీసులు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక మరికొందరు నాయకులకు కూడా ఇచ్చేందుకు జాబితా సిద్ధం చేసిన సిట్ అధికారులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అయితే 23న ఖచ్చితంగా ఆయన విచారణకు వెళ్లాల్సి ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. మరొక వార్త చూస్తే ఇక వేధించినందుకే సిట్ నోటీసులు అంటూ కూడా రేవంత్కి సంబంధించి ఇచ్చారు మనకి ఇక్కడ. అలాగే చూద్దాం దానికి సంబంధించి కూడా. ఇక మంత్రులు కేటీఆర్, సబితా, శ్రీనివాస్ గౌడ్లకు ఇవ్వాలని కూడా డిమాండ్ కూడా చేస్తున్నారు రేవంత్. అలాగే దీనికి సంబంధించి డీటెయిల్స్ 6th చూడొచ్చు. నోటీసుల పేరుతో ప్రతిపక్షాలను అణిచివేసే కుట్ర చేస్తున్నారు అంటూ కూడా నాపై ఆరోపణ చేసిన కేటీఆర్కు నోటీసులు ఇవ్వండి అంటూ బండి సంజయ్ కూడా ఒక సవాల్ విసురుతూ ఉన్నారు. ఇప్పుడు నాపై ఆరోపణలు చేశారు, నాకు నోటీసులు ఇచ్చారు కదా, మరి బండి సంజయ్ అంటున్నారు కేటీఆర్ కూడా నోటీసులు ఇవ్వండి అంటూ కూడా చెప్తున్నారు. ఇంకా ఇక్కడ అందరినీ కూడా మరి ఒక్కొక్కరు నోటీసుల పేరుతో కూడా ప్రతిపక్షాలు, ఇటు అధికార పార్టీ అన్ని కూడా మళ్ళీ విమర్శనాస్త్రాలు అయితే గుప్పించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో మొత్తంగా అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది 6th పేజీలో చూడొచ్చు. మరొక వార్త మనం చూసినట్లయితే కేంద్రానికి నోటీసులు ఇస్తాం అంటూ సుప్రీం వద్దు అంటూ సొలిసిటర్ జనరల్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక గవర్నర్ వద్ద బిల్లులు పెండింగ్ కేసులో కీలక పరిణామం వచ్చే సోమవారానికి వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. ఈ నెల 27కు వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. గవర్నర్కి సంబంధించిన విషయం అంటూ ఆ కేసులో కీలక పరిణామం వచ్చే వారానికి వాయిదా వేసినట్లుగా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో మనకి ప్రతి పేపర్లో కూడా యాజ్టీస్గానే ఇచ్చారు. ఇక ఖలిస్తాన్ అనుకులూరు ధ్వంస రచన అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఒకటి చూస్తే లండన్లో త్రివర్ణ పతాకానికి అగౌరవం ఏర్పడింది అనేది మన జాతీయ జెండాకు సంబంధించి లండన్లో అగౌరవం ఏర్పడింది అంటూ ఇచ్చారు. శాన్ ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్ పై దాడి జరిగింది. ఆస్ట్రేలియా పార్లమెంటు ముందు ఆందోళన చేపట్టారు అక్కడి అధికారులు. ఇక అమెరికాకు తీవ్ర నిరసన తెలిపిన మోదీ సర్కార్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. భారత రాయబార కార్యాలయానికి పటిష్ట బందోబస్తు కూడా కల్పించిన బ్రిటన్ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించినవన్నీ కూడా 16th పేజీలో మనం ఫుల్ డీటెయిల్స్ చూడొచ్చు. ఇక అమృత్ పాల్ వెనుక ఐఎస్వి అంటూ కూడా మనకి ఇచ్చారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం 16th పేజీలోనే చూడొచ్చు అనేది మనకి ఈనాడులో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా వెలుగు పత్రికలో కూడా యాజ్ ఇట్ ఈస్ అని ఇచ్చారు మనకి. సో మనం దాన్ని గమనించవచ్చు. అలాగే మరొక వార్త చూద్దాం. పత్రిక చూద్దాం. ఇక సాక్షి దినపత్రిక చూసినట్లయితే సాక్షి దినపత్రికలో మనకి ఫస్ట్ అంటే ఎంసెట్కు దరఖాస్తులో వరద అంటూ మనకి ఒకటి ప్రధానంగా ఒక స్మాల్ హెడ్లైన్ ఇచ్చారు. అలాగే అప్రూవర్గా ప్రకటించడం చట్టవిరుద్ధం అంటూ భాస్కర్ రెడ్డి చెప్తున్నారు. ఇంకా దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు. అయితే ప్రధాన హెడ్లైన్గా ఇచ్చింది అయితే నేడు మళ్ళీ విచారణ కొనసాగుతుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు సమన్లు జారీ చేసిన ఈడీ అధికారులు అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే సోమవారం సుదీర్ఘంగా విచారించిన అధికారులు సౌత్ గ్రూప్ లావాదేవీలపై ఆరా తీస్తూ ఉన్నారు. హోటళ్లలో భేటీ ఆరోపణపైన కూడా ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు అనేది మనం గమనించవచ్చు. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం మనం. మొత్తంగా అయితే 10 hours 14 questions అంటూ ఇచ్చారు. అంటే 10 గంటలు 14 ప్రశ్నలు అంటూ మనకి ప్రతి పేపర్ ఇచ్చారు. కానీ సాక్షిలో మాత్రం 11 గంటలు 14 ప్రశ్నలు అనేది మాత్రం మనకి స్పెషల్గా కనిపిస్తుంది. 1 గంట ఎక్కువగా విచారించినట్లుగా ఇచ్చారు. అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను సమన్లు జారీ చేసిన ఈడీ అధికారులకు సంబంధించి మనకి ఒక హాఫ్ పేజ్ అంతా కూడా అదే ఇచ్చారు. ఇక హస్తినలో హై టెన్షన్ మొదలవుతుంది అంటూ కూడా ఇచ్చారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ సెకండ్ పేజ్లో చూడొచ్చు. ఇక కవిత ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలోని ఉత్కంఠత నెలకొంది అక్కడంతా కూడా అంటూ మనకి రాత్రి 9:15 వరకు కూడా కొనసాగిన విచారణ అంటూ కూడా మరి ఈడీ అధికారులు 9:30 వరకు కూడా 9:15 ఆపే వరకు కూడా తనని విచారణ కొనసాగించారు 14 ప్రశ్నలతోటి 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో అనేది మనకి క్లియర్గానే ఇంకా ప్రతి పేపర్లో యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చారు. అలాగే ఇంకా చూస్తే సౌత్ గ్రూప్ లావాదేవీలపై కూడా ఆరా తీసిన సిట్ దర్యాప్తు ఈడీ అధికారులు అంటూ ఇచ్చారు. హోటళ్లలో భేటీ ఆరోపణలపై కూడా ప్రశ్నలు. అసలు హోటల్లో ఎందుకు మీరు భేటీ అయ్యారు, అక్కడ ఏం మాట్లాడారు, అంతసేపు ఏం చర్చించారు, ఏం జరిగింది అనే దానిపై కూడా సుదీర్ఘమైనటువంటి ప్రశ్నలతో అడిగినట్లుగా తెలుస్తుంది. ఇంకా అలాగే కేజ్రీవాల్ సిసోడియాతో ఏం చర్చించారని అడిగిన ఈడీ, అక్కడ మీరు ఏం మాట్లాడారు,
ఏం జరిగింది అంటూ కూడా విచారణ కొనసాగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. సో, ఇంకా ఈడీ విచారణ అనంతరం తిరిగి వెళ్తున్న ఎమ్మెల్సీ కవిత ఒక ఫోటోను కూడా ప్రతి పేపర్‌లో కూడా మనకు అలాగే ఇచ్చారు. సాక్షిలో కూడా అలాగే ఇచ్చారు. సో, మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా బీఆర్ఎస్‌కు కార్యకర్తలే బలగం అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. బీఆర్ఎస్ ఇక పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశాలు కూడా పంపిస్తున్నారు. ఆత్మీయ సందేశం ఇచ్చారు అనేది ఒకటి చూసుకున్నట్లయితే దానికి సంబంధించి రాష్ట్రాన్ని సాధించిన ఘనత కార్యకర్తలకే దక్కుతుంది. ఇంకా బీఆర్ఎస్ కు కార్యకర్తలు బలంగా ఉంటారు, అండగా ఉంటారు. బలగం అంటే మా బలగం అంటే కార్యకర్తలే అన్నట్లుగా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. అలాగే కొత్త రాష్ట్రాన్ని కోటి కాంతులు విరజిమ్మే నేలగా తీర్చిదిద్దుకున్నామంటూ కూడా తెలంగాణ సమాజానికి పొత్తుల సద్దిమూటగా బీఆర్ఎస్ అవతరణ ఉంది అనేది కూడా మనకి ఇక్కడ సీఎం కేసీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక రాజకీయాలు ఇతరులకు గేమ్, అలాగే బీఆర్ఎస్ కు ఒక టాస్క్ ఇది అన్నట్లుగా ఇచ్చారు. అలాగే ఇంకా చూసే పురిటి గడ్డపై మరోమారు విజయం తథ్యం అంటూ కూడా చెప్తున్నారు. మరి ఉద్యమాల పురిటి గడ్డపై మరోమారు విజయం సాధిస్తాం ఖచ్చితంగా. నెక్స్ట్ రాబోయేది కూడా మళ్ళీ గులాబీనే అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా అలాగే చూసే ఇక కార్యకర్తలందరికీ ఆయన ఒక మంచి ఆత్మీయ సందేశాన్ని ఇచ్చారు అనేది ఈ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక బరిదిగింపు దాడులతో రాష్ట్ర ప్రగతిని నేలకొలుస్తున్న బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీలు అంటూ కూడా ఇక్కడ సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. అలాగే ఇక బరిదెగింపు దాడులతో రాష్ట్ర ప్రగతిని బీజేపీ అడ్డుకుంటుందంటూ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. అలాగే నిరంతరం ప్రజల్లో ఉంటూ విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని చెప్పేసి కూడా కార్యకర్తలందరికీ కూడా శ్రేణులందరికీ కూడా సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. నిరంతరం వస్తున్నటువంటి ప్రతి దుష్ప్రచారాన్ని కూడా మనం తిప్పికొట్టే విధంగా ఆత్మీయులతో అందరితో కూడా మనం కార్యకర్తలు అందరం కూడా ప్రజల మధ్యలోనే ఉండాలి అంటూ కూడా ఆయన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. సో, మరొక వార్త చూద్దాం. ఇక వడగళ్ల ప్రభావిత జిల్లాలకు సీఎం పర్యటన ఉండబోతుంది ఈ రోజు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ సెకండ్ పేజ్ లో చూడొచ్చు. ఇక అలాగే స్కిల్డ్ క్రిమినల్ స్కామ్ అంటూ ఇక్కడ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తూ ఉన్నారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై అసెంబ్లీలో సీఎం జగన్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. గత సర్కార్ అక్రమాలు ఆధారాలతో బహిర్గతం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక యువతకు స్కిల్ ట్రైనింగ్ పేరిట ప్రజాధనం దోపిడీ చేస్తున్నారు అంటూ ఇచ్చారు. ఓ ప్రైవేట్ కంపెనీకి 3,000 కోట్ల గ్రాంట్ ఇస్తుందా ఎక్కడైనా అన్నట్లుగా మరి క్వశ్చన్ మార్క్ తో అయితే ఉంది ఇక్కడ మనకి సీఎం జగన్ మాట్లాడుతూ ఉన్నారు. అలాగే సిమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఒప్పందాలు కుదుర్చుకోవాలి. షేల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకు 371 కోట్లు, ఇది ఆయన అవినీతి విజన్, దీనిపై ఎల్లో మీడియా రాయుడు అంటూ దత్తపుత్రుడు ప్రశ్నించడు అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే ఇంత స్కామ్ జరుగుతున్నా కూడా ఎల్లో మీడియాని మరి దత్తపుత్రుడు ఎందుకు ప్రశ్నించట్లేదు అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఏపీకి సంబంధించి కూడా ఒక వార్త అయితే మనం చూడొచ్చు. సో, దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ 10th పేజీలో మనం చూడొచ్చు అనేది మనకి క్లియర్గానే ఇచ్చారు. ఇక అలాగే స్పీకర్ పై వికృత చేష్టలకు దాడి, ఏపీ అసెంబ్లీకి బ్లాక్ డేగా ప్రకటించారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక శాసనసభలో పరాకాష్ఠకు చేరినటువంటి టీడీపీ ఎమ్మెల్యేల అరాచకాలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. చూద్దాం దానికి సంబంధించిన డీటెయిల్స్. ఇక టీడీపీ ఎమ్మెల్యేల అరాచకం, అడ్డుకోబోయిన వైఎస్ఆర్సీపీ ఎస్సీ ఎమ్మెల్యేలు ఎలిజా అలాగే సుధాకర్ బాబు పైన కూడా దాడి చేయడానికి ప్రయత్నించారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన మంత్రులు, అధికార పార్టీ సభ్యుల పైన దౌర్జన్యం, తనపై టీడీపీ సభ్యుల దాడి, వికృత చేష్టలపై స్పీకర్ మనస్తాపం, కొద్దిసేపు సభ నుంచి తన ఛాంబర్లోకి వెళ్లిపోయిన తమ్మినేని కూడా అంటూ కూడా వికృత చేష్టలతో అక్కడ ఎల్లో మీడియా అంతా కూడా ప్రచారం చేస్తుంది. కాబట్టి ఆయన అసెంబ్లీ నుంచి కూడా వెళ్ళిపోయి కాసేపు ఆయన ఛాంబర్లో కూర్చున్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అయితే మరిన్ని డీటెయిల్స్ 10th పేజీలో చూడొచ్చు. కానీ ఏపీ అసెంబ్లీకి అదొక బ్లాక్ డేగా చెప్తూ ఉన్నారు. అలాగే ఇక మంత్రి కేటీఆర్ చెప్తున్నారు, పంట నష్టపోయిన రైతులకు భరోసా ఇవ్వండి అంటూ బీఆర్ఎస్ నేతలకు మంత్రి కేటీఆర్ సూచన చేస్తున్నారు. ఖచ్చితంగా మరి పంట నష్టపోయిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి భరోసా కల్పించండి, వాళ్ళకి తగిన సహాయం చేయండి అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే అన్ని కొత్తగానే అంటూ ఇచ్చారు. రద్దయిన వాయిదా పడిన పరీక్షలన్నింటినీ కూడా నిర్వహణపై టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తుంది. ప్రతిదీ కూడా ఇక కొత్తగా మళ్ళీ ప్రశ్న పత్రాలు తీసుకురావాలి. అన్ని పరీక్షలు కూడా మళ్ళీ కొత్త ప్రశ్న పత్రాలతోటి మొదలు పెట్టాలి. రానున్న పరీక్షలు ఇప్పుడు అయిపోయినవి, ఇంకా మొదలు
కాబోతున్నవి అన్నీ కూడా అంటూ మనకి ఇక్కడ మరి ఎగ్జామ్స్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అలాగే మరొక వార్త మనం చూస్తే నా భర్తను చిత్రహింసలు పెడుతున్నారు అంటూ మరొక వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. హైకోర్టులో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ నిందితులు రాజశేఖర్ భార్య సుచరిత పిటిషన్ వేశారు. ఆయన మరి తన భార్య నా భర్తను చాలా చిత్రహింసలకు పెడుతున్నారు అనేది ఒక పిటిషన్ వేసినట్లుగా తెలుస్తుంది. అలాగే కేటీఆర్ కు సమన్లు జారీ చేయాలి అంటూ కూడా మరొక వార్త అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక లీకేజీ విచారణ జరగక ముందే తప్పు ఇద్దరిదని ఎలా చెప్పగలుగుతారు అంటూ సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి అంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కేటీఆర్ ఎలా చెప్పగలుగుతున్నారు అసలు సిట్ విచారణ జరపకుండా ఇద్దరే తప్పు చేశారు, ఇద్దరే దోషులని ఎలా చెప్పగలరు అంటూ కూడా రేవంత్ క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఈ కేసుని సిబిఐకి అప్పగించాలి అంటూ కూడా బీఎస్సీ రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ కొంత డిమాండ్ చేస్తున్నట్లు కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్ సంబంధించి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అయితే మనం పేపర్ 3లో అంటే 3rd పేజీలో మనం చూడొచ్చు. మొత్తంగా అయితే ఈ కేసును సిబిఐకి అప్పగించాలి పేపర్ లీకేజ్కి సంబంధించి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అలాగే అనుబంధ నిఘాలపై దృష్టి సారించాలి అంటూ కాంగ్రెస్ కూడా ఇక్కడ అనుబంధ సంఘాల పటిష్టం చేసి సభలో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఠాక్రే అంటూ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు. 2nd పేజ్లో మనం చూసుకోవచ్చు. ఇక ఇప్పటికే పలుమార్లు అంతా కూడా భేటీ మాట్లాడుతున్నట్టు కాంగ్రెస్ నేతలంతా కూడా భేటీ మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకి సాక్షిలో అయితే ఇచ్చారు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి పత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి పత్రిక చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో మనకి ప్రధాన వార్త అంటే ఫస్ట్ అరెస్ట్ తప్పదా అంటూ క్వశ్చన్ మార్క్ అయితే ఇచ్చారు. కవితను 10:30 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ. సో కొన్ని పేజెస్లో 10 hours అని ఇచ్చారు, కొన్ని పేజెస్లో 10.5 hours అని ఇచ్చారు, కొన్ని పేజెస్లో 11 hours అని ఇచ్చారు. మొత్తంగా అయితే 10 గంటల తర్వాత 1 గంట అటు ఇటుగా విచారించినట్లుగా అయితే మనకి ప్రతి పేపర్లో కూడా ఇచ్చారు. సో ఆ కవితను 10:30 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు నేడు మరోసారి 11:30 రావాలంటూ కూడా తాకీదు జారీ చేశారు ఈడీ అధికారులు. ఇక తాను బయటకు వస్తున్నటువంటి ఈడీ అధికారులు విచారించిన నేపథ్యంలో తాను బయటకు వస్తున్నటువంటి పిక్చర్ని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు, మనం దాన్ని చూడొచ్చు. అలాగే ఇక పొద్దున 10:30 ఈడీ కార్యాలయానికి రాత్రి 9:15 సమయంలో బయటకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత అంటూ ఇచ్చారు. హైదరాబాద్ ఢిల్లీ హోటళ్లలో భేటీల తాలూకా పత్రాలు చూపి ప్రశ్నించిన ఈడీ అధికారులు మీరు హైదరాబాద్ లో హోటళ్లలో అక్కడక్కడ మీరు అందరూ కలిసి ఎందుకు భేటీ అయ్యారు అనే దానిపై అధికారులందరూ కూడా కవితకు చూపిస్తూ ప్రశ్నించారు ఈడీ అధికారులు, ఎందుకు మీరు భేటీ అయ్యారు, అక్కడ ఏం చర్చించారు అనే దానిపై. అలాగే ఇక హైదరాబాద్ ఢిల్లీ హోటల్లో భేటీల తాలూకా పత్రాలు కూడా చూపించి ప్రశ్నించిన ఈడీ అధికారులు. ఇక బ్యాంకు స్టేట్మెంట్లలో అనుమానాస్పద ఎంట్రీలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే మొబైల్ ఫోన్లో సమాచారం ఆధారంగా ప్రశ్నలు. సౌత్ గ్రూప్ తరపున కవిత తరపున పెళ్ళే జరిపిన సంభాషణ వినిపించి మరీ ప్రశ్నించిన అధికారులు. సౌత్ గ్రూప్ ఏదైతే ఉందో ఇంకా వీళ్ళంతా ఏమేమి మాట్లాడుకున్నారో అన్నీ కూడా మరి ఆడియోలు వినిపిస్తూ కవితను ప్రశ్నించిన ఈడీ అధికారులు. అలాగే ఇక ధ్వంసం చేసిన ఫోన్ల సమాచారం కూడా వెలికి తీశారు అధికారులు, ఈడీ అధికారులు. ఏవైతే ఫోన్లని ధ్వంసం చేసేసారో ఆ ధ్వంసం చేయబడినటువంటి ఫోన్లను కూడా బయటకు తీశారు ఈడీ అధికారులు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా మరొకటి చూద్దాం. మనీష్ సిసోడియాతో రాజకీయ సంబంధం పైన కూడా విజయ్ నాయర్ సమీర్ మహేంద్రతో భేటీపై ఆరా తీసినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే మధ్యలో కవితకు అసౌకర్యం కలిగింది కొంత, ఆ టైంలో వైద్య పరీక్షలు కూడా జరిపినట్లు తెలుస్తుంది. ఇక అరెస్ట్ అవకాశాలు లేవని చెప్పలేమంటూ కూడా ఈడీ చెప్తున్నారు. అరెస్ట్ చేసే అవకాశాలు లేవు అని అయితే చెప్పలేము, కొంత ఆవిడ అస్వస్థతకు కూడా గురయ్యారు, ఆ టైంలో వైద్య పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది అనేది కూడా ఈడీ అధికారులు స్పష్టంగా చెప్పారు. మరి అరెస్ట్ అవుతారా కారా అనేది అయితే స్పష్టత అయితే లేదు, కానీ కారు అని చెప్పడానికి అయితే లేదు, ఖచ్చితంగా అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏదైనా జరగవచ్చు అన్నట్లుగా ఈడీ అధికారులు అయితే మనకి వెల్లడించేశారు. ఇక అలాగే పొద్దుటి నుంచి రాత్రి దాకా కూడా ఉత్కంఠత అయితే నెలకొంది అక్కడంతా కూడా, ఆ పరిస్థితులు అంతా కూడా అంటూ ఇచ్చారు. ఈడీ ఆఫీస్ వరకు కవితకు తోడుగా భర్త కూడా వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అలాగే దగ్గరకు తీసుకొని ధైర్యం చెప్పి లోపలికి పంపిన ఎమ్మెల్సీ కవిత భర్త అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అలాగే 10:30 14 ప్రశ్నలు వేశారు. ఏ తప్పు చేయలే, అంత రాజకీయ కుట్ర, విచారణలో పారదర్శకత లేదు అంటూ కూడా కవిత చెప్తున్నటువంటి పరిస్థితి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అలాగే బీజేపీవి బరిదెగింపు దాడులు అంటూ ఇక్కడ కేసీఆర్ కూడా ప్రతి పేపర్లో కూడా ఈ
వెంటనే తనకు సంబంధించిన మ్యాటర్ రాగానే బీజేపీకి బరితెగింపు దాడులు చేస్తుంది, కాంగ్రెస్ కూడా అలానే చేస్తుంది అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక భయపడితే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే ఇంకా చూస్తే ప్రతిపక్షాల దుష్ప్రచారాలను తిప్పికొట్టండి అంటూ కార్యకర్తలందరికీ దిశానిర్దేశం చేశారు అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్ సందేశం అంటే ఆత్మీయ సందేశం చేశారు అనేది అయితే మనకి ప్రతి పేపర్లో కూడా యాజ్ ఇట్ ఈస్ గానే ఇచ్చారు. సో చూడొచ్చు. మరొక వార్త మనం చూసినట్లయితే ఇక అసెంబ్లీలో అరాచకం అంటూ ఏపీ శాసనసభలో దళిత ఎమ్మెల్యేపై పిడిగుద్దులు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక టీడీపీ సభ్యుడు డోలా స్వామిపై భౌతిక దాడి, తాగి డొక్కలో గుద్దిన వైసీపీ సభ్యుడు సుధాకర్ బాబు అంటూ కూడా ఇచ్చారు. ఇక దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ 10th పేజీలో మనం చూడొచ్చు. మొత్తంగా అయితే అసెంబ్లీలో అరాచకం జరిగినట్లుగా మాత్రం తెలుస్తుంది. కొంత మరి కొట్టుకున్నటువంటి పరిస్థితులు కూడా అక్కడ కనిపిస్తున్నట్లుగా మనకి ఇచ్చారు, చూడొచ్చు. ఇక గవర్నర్కు నోటీసులు ఇవ్వం అంటూ సుప్రీం తేల్చి చెప్పింది అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి, తెలంగాణ సర్కార్ దావాపై సుప్రీంకోర్టు అంటూ మనకి ఇచ్చారు. ఇక కేంద్రానికి నోటీసులు ఇవ్వకూడదన్న సొలిసిటర్ జనరల్ వినతికి అంగీకారం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక తదుపరి విచారణ 27కు వాయిదా వేసినట్లుగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే యువత త్యాగాలతోనే తెలంగాణ సాకారం అంటూ మరొక వార్త మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ప్రత్యేక రాష్ట్రంలో వారికి ఎన్నో సవాళ్లు అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఈ చేదు దాటిని చూసుకున్నట్లయితే చూస్తే ఈ చేదు దాటి తీపి రోజులు వచ్చే అవకాశం ఉంటుంది అంటూ కూడా గవర్నర్ కూడా ముందస్తు ఉగాది వేడుకల్లో గవర్నర్ పాల్గొని ఇప్పుడున్న పరిస్థితి చేదు అనుభవాలన్నీ కూడా పోయి మంచి తీపి జ్ఞాపకాలు తీపి రోజులు కూడా రాబోతున్నాయి అంటూ కూడా ఆవిడ ప్రసంగించినట్లుగా తెలుస్తుంది. సో మొత్తంగా అయితే మనకి ఈరోజు ఏ పేపర్లో చూసినా కూడా అరెస్టులు, అలాగే గవర్నర్కు నోటీసులు ఇవ్వలేం అనేది ఒకటి, అసెంబ్లీలో అరాచకం ఏపీకి సంబంధించి, అలాగే ఇంకా పేపర్లకు రక్షణ ఎక్కడ ఉంది, పేపర్ లీకేజీకి సంబంధించి అది ఎప్పటి నుంచి దర్యాప్తు ఎప్పటి నుంచి కొనసాగుతుంది, స్కెచ్ అనేది ఇవన్నీ కూడా మరి అలాగే ఇంకా మళ్ళీ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఈ రోజు కూడా తదుపరి విచారణ కొనసాగించడానికి ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా తెలుసు. సో ఏదేమైనా ప్రతి పేపర్లో కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ గానీ అన్ని సేమ్ ఇచ్చారు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.